ఇంతటితో వీడియోలో ఆప్ చేద్దాము అనుకుంటే, నా పేరు చెప్పుకొని సాయిబాబా భక్తులే గాదు, బయలుదేరారు. హ్మ్. బ్లూ బ్యాచ్ బయలుదేరిందిప్పుడు. అందులో ఆడోళ్ళు గూడా బయలుదేరారు. బ్లూ బ్యాచ్‌కి ఆడ, మగ ఏముందిలే. నీలి చిత్రాలు, నీలి కండువలు పెద్ద తేడా ఏం ఉండవు. ఇద్దరూ ఒకే టైపు. అంతే. హ్మ్. హ్మ్. ఇకపోతే ఫేక్ బుద్ధిస్టులు, ఎర్ర కండువాలు. హ్మ్. ఇంతకీ ఏతావాత చెప్పొచ్చేదేంటంటే, నా పేరు వాడుకోకుండా మీకు బతుకు తెల్లారట్లేదు. మళ్ళీ నాకు పెళ్లి కాలేదట. పెళ్లి కాకపోవడం వల్ల నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసిందట. మరి పెళ్ళైనా ముండల్లాగా బతికే మీరేంటే అని నేనంటే బాగోదు గదా! నాకు సంస్కారం ఎక్కువ. హ్మ్. మీరు బరి తెగించారు గాబట్టే నా పేరు వాడుకుంటున్నారు. పెళ్లి చేస్తానంట తిక్క కుదురుతుందంట. మరి నీకు పెళ్ళయింది గదా! నువ్వెందుకే బరి తెగించి తిరుగుతున్నావు బజారుదానా అని నేననొచ్చు కదా! నేననను. ఎందుకంటే అలా అంటే మీ ఆయన్ని అవమానించినట్లయితుంది. నాకు సంస్కారం ఎక్కువ. హ్మ్. ఇంకొకటి పెళ్లి చేస్తే ఆడవాళ్ళు అణిగిమణిగి ఉంటారు అని ఇంకొక ఆడది మాట్లాడుతుంది చూడండి. ఇలాంటి ఆడవాళ్ళను చెప్పు చెప్పు తెగేలా కొట్టాలి అని అనిపిస్తుంటుంది గానీ, నాకు సంస్కారం ఎక్కువ కాబట్టి నేను కొట్టను. ఎనీవేస్ నీలి కండువాలు బాగా రెచ్చిపోతున్నాయి. మీరంతా అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు గదా! మా మీద ఎక్కడం కోసం. హ్మ్. కానివ్వండి. పండగ చేసుకోండి. నేను మాట్లాడకూడదు అనుకుంటాను కదా సామి. ఇదిగో చెప్తున్నాను గదా! ఇదే భాషను బూతుగా వాడొచ్చు. నాకెన్ని ఎంట్రుకలు రాలిపోతాయో తెలుసా? ఇగో, ఇగో. దీంతో సమానం మీరు నాకు. నా పేరు చెప్పుకోకుండా మీకు తెల్లారదు తెలుసా? నా పేరు చెప్పుకోకుండా మీకు ముద్ద గూడా దిగదు. ఇది మీ బతుకు. కానీ మీ పేరు నేను జెప్పానా? దట్స్ మీ. యూ ఆర్ ఆల్వేస్ బిహైండ్ మీ. నేను ఎదురు పడితే హీ అని నవ్వుకొని నాకే షేక్ హ్యాండ్‌లు ఇచ్చే రకాలు మీరు. యూ షేమ్‌లెస్. మీ పొజిషన్ ఎప్పుడు నా వెనకే తప్ప నా ముందు కాదు.